బీఆర్ఎస్ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమాలు ఇంటింటికి కేసీఆర్ పథకాలు 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారు ఇచ్చిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటి వరకు నడుస్తున్నాయి. రేపు ఏ ఎన్నికలు వచ్చినా ఓటు అడిగే హక్కు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకి ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ తెలంగాణ మొత్తంలో వినూతనంగా గణపురం నియోజకవర్గంలో ఈ కార్యక్రమం జరుగుతా ఉంది. ఆనాడు అభివృద్ధి సంక్షేమంలో కేసీఆర్ 98 మార్కులతో మొదటి స్థానం అయితే, కేటీఆర్ 92 మార్కులతో రెండో స్థానం అయితే, 83 మార్కులతో మరి 88 మార్కులతో హరీష్ రావు గారు, 86 మార్కులతో డాక్టర్ రాజయ్య స్టేషన్ అంటూ ఆ రకంగా అభివృద్ధి సంక్షేమం గొప్పగా మనం చేసిన కాబట్టి రేపు ఏ ఎన్నికలు వచ్చినా కూడా ఓటు అడిగే హక్కు బీఆర్ఎస్ కార్యకర్తలకు నాయకులకే ఉండదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. నేను చివరికి అన్నిసార్లు మాట్లాడతా హైదరాబాద్ భారతులు బట్టి ఆశీర్వదించి గ్రామంలోకి ఆహ్వానించిన మా మహిళా తల్లులకు, పోరాట కళాకారులకు, అదేవిధంగా కళ్యాణ్ మరి పార్టీ శ్రేణులందరికీ పేరు పేరుగా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఇప్పుడు ముందుగా మండల అధ్యక్షుడు మరి బసవగారి చంద్రమౌళి ఈ ఊరు మరి బీసీసీఎల్ మండల అధ్యక్షుడు మరి అదేవిధంగా కుటుంబ సంఘ నాయకుడు చంద్రమౌళి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మార్మాన్ ఎవరితో పోయినా మార్మానం కాంగ్రెస్ మార్మానం పోయిండు. ఇక్కడ పిల్లలు సంహార విమానంలో బీఆర్ఎస్ ఉన్నది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ఉన్నది. ఇప్పటికి బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పడుతుంది. ఇప్పటికీ ఆయన ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ ఫండ్లో గెలిచిండు. ఆయన కేసీఆర్ గారు వచ్చి ప్రచారం చేస్తే గెలిచిండు. కేసీఆర్ గారు మేనిఫెస్టో హామీలు ఇస్తే ఎక్కడ గెలవడం జరిగింది. కానీ వాళ్ళు ఇవన్నీ ఎగబెట్టి తిన్నింటి వాసాలు లెక్కబెట్టి ఆయన ఇలా కాంగ్రెస్ పోతే కాంగ్రెస్ ఆయన తెచ్చుకుంటే తప్ప తస్మా జాగ్రత్త. ఎన్టీ రామారావు గమనించి టికెట్ ఇస్తే 4 నెలలు దాటకముందే ఎన్టీ రామారావు మీద చెప్పులు విసిరిసిన విశ్వాసఘాతకుడు. అక్కడి నుంచి అయిపోయి చంద్రబాబు సంకట దొరి ఆయన నమ్మగలికి ఆయన అధికారం అక్కడి నుండి బయటకు వచ్చిండు. కేసీఆర్ సంకట వచ్చిండు. కేసీఆర్ దగ్గర తిన్నాడు, పదవులన్నీ అనుభవించుకున్నాడు, డిప్యూటీ సీఎం చేసిండు, ఎంపీ చేసిండు, 2 సార్లు ఎమ్మెల్సీ చేసిండు, ఎమ్మెల్యే టికెట్ తీసుకున్నాడు. బిడ్డకు ఎంపీ టికెట్ ఇచ్చినాక పార్టీ ఫండ్ ఇచ్చిన తర్వాత పార్టీ ఫండ్ 25 కోట్లు కేటీఆర్ దగ్గర పోయి మరి ఇంకా కావాలంటే ఆయన 5 కోట్లు, అట్లాగే హరీష్ రావు దగ్గర పోతే ఆయన 3 కోట్లు, 33 కోట్ల రూపాయలు మూట కట్టుకున్నాడు, సంకట వేసుకున్నాడు. తెల్లారంగా ధర పెంచుకొని 200 కోట్లకు బిడ్డ తండ్రి ఇద్దరు కలిసి రేవంత్ రెడ్డికి అమ్ముడు పోయిండు. కడియం శ్రీహరి గారు పదవులు ఇచ్చింది మొత్తం కూడా 10 ఏళ్ళు రారాజుగా ఉన్న కేసీఆర్ దగ్గర పక్కనే ఉన్నావు కదా, ఇక్కడ పక్కన బల్లెముందని తెలుసుకోకుండా నీ గడ్డ చేస్తే ఇలా నమ్మించి మరి నిన్ను నమ్మించిన వాళ్ళకు మోసం చేసినావు. తిన్నింటి వాసాలు లెక్క పెట్టావు, పుట్టగతులు ఉండవు. కడియం శ్రీహరి నువ్వు ఎన్ని కళ్ళబల్లి మాటలు మాట్లాడినా తలకాయ కింద పెట్టి కాళ్ళు పైకి పెట్టి నియోజకవర్గంలో గిర్ర 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 దిగినప్పుడు నేను నమ్ముతాడు కాంగ్రెస్ నమ్మరు, కడియం శ్రీహరి మనం అంటే కడియం శ్రీహరి అంటే కాంగ్రెస్. ఇవాళ మొత్తం కూడా కాంగ్రెస్ నమ్మే పరిస్థితి లేదు, కడియం శ్రీహరి నమ్మే పరిస్థితి లేదు. ఈ ఒక్క రోడ్లు చూస్తేనే తెలుస్తుంది ఏం చేసినా కళ్యాణ్ ఇప్పుడు వరకంటే ఏం లేదు. నేను చాలా చేస్తున్నా ఇక్కడ కళ్యాణ్ మొత్తంలో 15 సంవత్సరాల్లో ఏది జరిగిన వల్ల నా వల్ల అభివృద్ధి జరిగింది. మనవరు మనబడి పేరు మీద గోడాలు ఇక్కడ మనం కట్టుకోగలిగినాం. ప్రతి అభివృద్ధి మీదంటే సబ్స్టేషన్ మనం తీసుకురాగలిగినాం. అనేక రకాల అభివృద్ధి సంక్షేమం అంటే డాక్టర్ రాజు అంటే కళ్ళం అంటే డాక్టర్ రాజు లెక్క 4 సార్లు భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించిన కళ్ళం ప్రజలను ఏమిచ్చినా రుణం తీసుకోలేను. రేపు ఏ కష్టం వచ్చినా కూడా మీ కష్టాల్లో పాల్గొంచుకోవడానికి నా ప్రాణాన్ని అడ్డేసి అందరినీ కూడా కాపాడతారు. కాంగ్రెస్ ప్రబంధ అస్తాల నుండి కడియం శ్రీహరి కన్ని ఆయన మోసం చేసి మళ్ళీ మీ దగ్గరికి వస్తే ఆయనను తరిమి కొట్టాలి. ఏ ఊరికి రాకుండా
నువ్వు వచ్చేది ఉంటే రాజీనామా చేసినా మామూలు చెప్పినట్టు నేను అధికార కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని యావత్ తెలంగాణ తిరిగితే తెలంగాణ రాజన్నరు ఎక్కడ పోతే అక్కడ కూడదండ వేసి మరి నీకు నిజంగా నువ్వు తీసుకున్న అభివృద్ధి కోసం నా బిడ్డ కోసం కాదు నేను అభివృద్ధి కోసం పోయిందంటే నాలాగా రాజీనామా చేయి కాంగ్రెస్ జెండా పట్టుకో జై కాంగ్రెస్ అని తెలంగాణ మొత్తం తిరుగు అక్కడ నీకు చెప్పుల దండలు పడతాయా పూల దండలు పడతాయా సిద్ధంగా ఉండాలని చెప్పేసి సవాల్ చేస్తూ ఈ రోజు కళ్ళం ప్రజలందరూ కూడా గొప్ప ఎత్తున ఇప్పటి వరకు ఇంటింటికి కేసీఆర్ ఫలితాలే ఉన్నాయి ఊరు మొత్తం కూడా కేసీఆర్ చేసిన పనులు ఉన్నాయి ఊరు బయట మొత్తం కూడా కేసీఆర్ చేసిన పనులు ఉన్నాయి కాబట్టి రేపు ఏ ఎన్నికలు వచ్చినా కూడా కేసీఆర్ గారిని మీరు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపు రాబోయే రోజుల్లో రాసి పెట్టుకోండి ఎప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే దీన్ని డబుల్ రోడ్ చేసే బాధ్యత నాది అని చెప్పేసి అందరికీ సమయంగా మనం చేస్తా ఉన్నాడు 6 ఊరైనా కూడా తప్పకుండా ఈ కళ్ళాన్ని ఈ ప్రాంతంలో ఒక టౌన్షిప్ గా ఏర్పాటు చేసి ఎందుకంటే ఇటు మండల కేంద్రానికి ఇటు జిల్లా కేంద్రానికి ఇటు క్లినికల్కు ఇటు నేషనల్ ఒక మంచి సెంటర్ ఉన్నది ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసడానికి అన్ని అవకాశాలు రేపు రాబోయే రోజుల్లో ప్రణాళికబద్ధంగా కళ్ళను అన్ని రకాలుగా అభివృద్ధి చేద్దామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసిన నిర్వాహకులకు కళ్ళం పెద్దలందరూ కూడా గొప్ప యూనిట్తో చాలా మంచి కార్యక్రమం వారికి మంచి స్వాగతం తెలియజేసిన మా మహిళా సోదరీమణులందరికీ కోలాటం కళాకారులకు ప్రత్యేకంగా వందనాలు తెలియజేసుకుంటూ రేపు రాబోయే రోజుల్లో ఇంత ముందు కూడా హామీ ఇచ్చిన మళ్ళీ హామీ ఇస్తున్నా ఇక్కడ నేను ఆల్రెడీ గతంలో ఇక్కడ డబల్ బెడ్రూమ్ ఇల్లు కూడా మనం ఇచ్చాం ఆఖరిలో అప్పుడున్న సర్పంచ్ మరి కొంత కింద మీద చేయడం వల్ల అటో ఇచ్చిన కానీ ఇక్కడ ఇల్లు కూడా ఇచ్చానంటే సో నాకు ఈ ఊరి మీద ఉన్న ప్రేమతోటి డబల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో అన్ని రకాలుగా మనం ఇక్కడ అభివృద్ధి చేసుకున్నాం ఇంకా ఇల్లు లేని ఉంటే తప్పకుండా కేసీఆర్ ప్రభుత్వంలో అందరికీ ప్రత్యేక దృష్టిలో మీ అందరూ కూడా ఇల్లు ఇస్తారని చెప్పేసి